ఒక్కోసారి అంతా అయిపోయిందనిపిస్తుంది కదా. దారి కనపడేని చీకటి మన చుట్టూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనలో చాలామందికి ఈ అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది. సరే, ఈరోజు మనం అలాంటి చీకట్లో కూడా దారి చూపగల ఒకే ఒక్క శక్తి, అదే ఆశ. దాని గురించిన ఒక అద్భుతమైన కథను చూద్దాం. చూశారుగా, జీవితం ఎప్పుడు మనకు సవాళ్లే ఇస్తుంది. ఈ ఒక్క మాటతోనే మన కథ మొదలవుతుంది. నిజమే కదా, లైఫ్ అంటేనే ఛాలెంజెస్ ఉంటాయి. కానీ అసలు విషయమేంటంటే ఆ సవాళ్లని మనం ఎలా ఫేస్ చేస్తాం అన్నదే ముఖ్యం. కానీ ఎన్ని సవాళ్లున్నా మన దగ్గర ఒక ఆయుధముంది, అదే ఆశ. ఇక్కడ చూడండి, ఆశను ఒక చిన్న దీపంతో పోల్చారు. ఎంత కరెక్ట్ కదా. ఎంత గాఢమైన చీకటైనా సరే దాన్ని పారద్రోలడానికి ఒక చిన్న దీపం చాలు. ఆ ఒక్క వెలుగు చాలు మనకు దారి చూపించడానికి. సరే, ఇక మన కథలోకి వెళ్దాం. ఈ కథలోని హీరో పేరు అర్జున్. కలలు, ఆశయాలతో నిండిన అతని లైఫ్ ఒక్కసారిగా ఎలా చీకటిమయమైపోయిందో చూద్దాం. ఫస్ట్, చదువు. మనలో చాలామందిలాగే అర్జున్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఫెయిల్యూర్స్ ఒక్కదాని తర్వాత ఒకటి. దాంతో అతని కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా దెబ్బతినడం స్టార్ట్ అయింది. చదువు సంగతి అలా ఉంటే కనీసం జాబ్లో అయినా సెటిల్ అవుదాం అనుకున్నాడు. కానీ అక్కడ కూడా సేమ్ సీన్, నిరాశ ఎదురైంది. ట్రై చేసిన ప్రతి చోట రిజెక్షన్. ఇది అతన్ని ఇంకా కుంగదీసింది. స్టడీస్లో ఫెయిల్యూర్, కెరియర్లో డిసప్పాయింట్మెంట్. సరే, పర్సనల్ లైఫ్లో అయినా కాస్త రిలీఫ్ దొరుకుతుందేమో అనుకుంటే అదీ లేదు. రిలేషన్షిప్స్లో కూడా బాధే మిగిలింది. బంధాలు కూడా భారంగా మారాయి. చివరికి పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఇక తన లైఫ్లో ఏమీ లేదు, అంతా అయిపోయింది అని ఫిక్స్ అయిపోయాడు. ఒక చీకటి రాత్రి ఒక రైల్వే బ్రిడ్జ్ మీద నిలబడి ఆఖరి నిర్ణయం తీసుకున్నాడు, తన జీవితాన్ని ముగించేయాలని. బహుశా అతని కథలోనే అత్యంత నిస్సహాయమైన, బాధాకరమైన మూమెంట్ అది. అయితే సరిగ్గా అంతా అయిపోయింది అనుకున్న ఆ క్షణంలోనే ఒక ఆశకిరణం కనిపించింది. అస్సలు ఊహించని విధంగా ఒక వృద్ధుడు రూపంలో వచ్చిన ఆ మార్పు ఈ కథని ఎలా టర్న్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఆ సీన్ ఒకసారి ఊహించుకోండి. ఒకవైపు కన్నీళ్లతో కుమిలిపోతున్న అర్జున్, ఇంకోవైపు ఏమీ జరగనట్టు ప్రశాంతమైన చిరునవ్వుతో ఆ పెద్దాయన. ఒకే పరిస్థితి, కానీ రెండు పూర్తి డిఫరెంట్ ఎమోషన్స్. లైఫ్ని చూసే రెండు వేర్వేరు కోణాలు. అప్పుడు ఆ పెద్దాయన అర్జున్తో అన్న మాటలు వింటే నిజంగా చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ చాలా లోతైనవి. ఆయనేమన్నారంటే, బాబూ, ఈ చీకటిలో కూడా నక్షత్రాలు కనిపిస్తాయి గదా. వావ్, ఎంత అద్భుతమైన మాట అది. అంటే ఎంత చీకటున్నా ఎక్కడో ఒక చోట వెలుగు ఉంటుంది, ఆశ ఉంటుంది అని ఎంత సింపుల్గా చెప్పారో కదా. సరే, మాటలైతే చెప్పారు, కానీ ఆశ యొక్క అసలైన పవర్ని ఆ పెద్దాయన అర్జున్కి ఎలా అర్థం చేయించారు? ఇంట్రెస్టింగ్గా అదంతా ఒక చిన్న విత్తనంతో స్టార్ట్ అయింది. ఒక విత్తనం ప్రయాణం గురించి ఆలోచిద్దాం. ఫస్ట్లో అది ఎలా ఉంటుంది? చాలా చిన్నగా, అసలు దీనివల్ల ఏం ఉపయోగం అన్నట్టుగా ఉంటుంది. కానీ అదే విత్తనాన్ని భూమిలో నాటితే అదొక పెద్ద చెట్టుగా పెరుగుతుంది. ఎంతోమందికి నీడని, ప్రాణాన్నిస్తుంది. ఆశ కూడా సరిగ్గా అలాంటిదేనట. అప్పుడు ఆ పెద్దాయన ఇదే విషయాన్ని అర్జున్ లైఫ్కి కనెక్ట్ చేశారు. నీ ఆశ కూడా అలాంటిదే బాబూ. ఇప్పుడు నీకు కనిపించకపోవచ్చు, కానీ దాన్ని నీ మనసులో నాటుకో. అది నీ ఫ్యూచర్ని మొత్తం మార్చేస్తుంది అని చెప్పారు. ఆ మాటలు అర్జున్ కళ్ళు తెరిపించాయి. చూడండి, ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క సంభాషణ అర్జున్ జీవితాన్ని ఒక కొత్త దారిలో పెట్టింది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒకప్పుడు నిరాశతో కుంగిపోయిన అదే అర్జున్ ఇప్పుడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా అద్భుతం కదా. ఎక్కడ రైల్వే బ్రిడ్జ్ మీద సూసైడ్ చేసుకోవాలనుకున్న వ్యక్తి, ఎక్కడ వేదిక మీద నిలబడి వేలాది మందికి స్ఫూర్తినిచ్చే స్పీకర్, చీకటి నుంచి వెలుగువైపు. ఎంత గొప్ప జర్నీ ఇది. ఇప్పుడు అర్జున్ చెప్పేది కూడా ఇదే. తను ప్రపంచానికి ఇచ్చే మెసేజ్ ఒక్కటే, ఆశతో నడిచిన ప్రతి అడుగు నన్ను వెలుగువైపు తీసుకెళ్ళింది అంటాడు. ఆశ అనే ఆ దీపాన్ని పట్టుకుని నడిస్తే చాలు, దారి ఎంత కష్టంగా ఉన్నా చివరికి గమ్యాన్ని చేరతాం అని అతను లైవ్ ఎగ్జాంపుల్గా నిలిచాడు. ఓకే, ఇంత పవర్ఫుల్ స్టోరీ విన్నాం కదా. మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి ఒక్కసారి చూద్దాం.
మొదటిది ఆశే మన జీవితానికి ఫౌండేషన్. అది లేకపోతే మనం ఏది సాధించలేం. ఇక రెండోది, ఎంత పెద్ద చీకట్లో అయినా ఒక చిన్న వెలుగు చాలు దారి చూపించడానికి. మూడో పాయింట్, ఆశ ఉన్నవాళ్లు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలరు. అండ్ ఫైనల్గా నాలుగోది, లాస్ట్ మినిట్లో కూడా మిరకల్స్ జరగొచ్చు. నెవర్ గివ్ అప్. అవును, అందుకే ఎప్పుడూ హోప్ వదులుకోవద్దు. ఎందుకంటే నిజంగా మిరకిల్స్ రోజూ జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం నమ్మాలి. అర్జున్ జీవితమే కదా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఈ కథ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న. మన జీవితంలో ఆ ఆశ అనే దీపం ఎక్కడ ఉంది? ఒక్కసారి ఆలోచిద్దాం. నిజానికి అది ఎక్కడికి పోలేదు, మనలోనే ఉంది. కొన్నిసార్లు దాని వెలుగు కాస్త తగ్గచ్చేమో, కానీ అది ఆరిపోదు. దాన్ని మళ్ళీ వెలిగించి ఆ వెలుగులో ముందుకు సాగడమే అసలైన జీవితం.